మంచిదండి. మనము గత మాసమంతా కూడా దేవుడు మనకు ఈ నెలలో చేసిన వాగ్దానాన్ని పట్టుకొని దానిని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. దేవుడు ఈ సంవత్సరము మనకు చేసిన వాగ్దానము, లేకపోతే మన జీవితాలలో ఆయన చేయాలనుకుంటున్న పని ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము దేవుడు మనల్ని అన్ని విషయాలలో కూడా వర్ధిల్లింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనకు ఆయన చెప్పిన ఒక చిన్న కండిషన్ ఏంటంటే, మీరు మొదటగా ఆత్మలో వర్ధిల్లండి, ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయండి, మీ హృదయాలను భద్రం చేసుకోండి, మీ హృదయంలో నుంచి నేను జీవధారలను బయలు వెళ్ళేలా చేస్తాను, కాబట్టి ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తానంటున్నాడు, మనం చేయాల్సిన పనులు కూడా మనం చేయమంటున్నాడు. ఈ విధమైన మనము పనులు చేసుకుంటూ ఆయనకు విధేయత చూపించుకుంటూ వెళ్తే అన్ని విషయాలలో మనము ఆశీర్వదించబడతాము, అన్ని విషయాలలో మనము సౌఖ్యముగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ విషయాలనే మనము పోయిన నెల అంతా కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కదండి. అయితే మనము వాక్యానుసారంగా జీవిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మన హృదయాలను భద్రం చేసుకుంటూ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆత్మలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఏ వ్యక్తి జీవితం అయితే, ఏ విశ్వాసి జీవితం అయితే ఇలా ఉండడానికి ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తిలో మొట్టమొదటగా కనిపించే ఒక లక్షణము విధేయత కదండి. నేను ఆత్మలో వర్ధిల్లుతున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే, ఎలా తెలుస్తుంది నాకు? నా హృదయాన్ని నేను కాచుకుంటున్నాను, నా హృదయాన్ని నేను భద్రం చేసుకుంటున్నాను అనే విషయము ఎలా తెలుస్తుంది కదండి. ఏ విధంగా మనకు అర్థమవుతుంది అని అంటే, ఆ వ్యక్తి దేవుని లేఖనాలకు మొట్టమొదటగా విధేయత చూపించేవాడుగా ఉంటాడు. విధేయత అంటే 99.9% కాదు, 100% సబ్మిషన్ కదా. 100% తనను తాను సబ్మిట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. మనం అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలి, అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి, దేవుని కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో వ్యక్తిగతంగా రుచి చూసి తెలుసుకోవాలి, అనుభవించాలి అని ఒకవేళ మనం ఈ సంవత్సరము తీర్మానం తీసుకున్నట్లయితే, నీ జీవితంలో, నా జీవితంలో మొట్టమొదటిగా కనిపించాల్సిన లక్షణము విధేయత. నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకుంటూ ఉన్నట్లయితే, కాచుకుంటూ ఉన్నట్లయితే, నీలో కనిపించాల్సిన మొదటి లక్షణము విధేయత. ఆ విధేయత 100% అయి ఉండాలి. కంప్లీట్గా నిన్ను నీవు సరెండర్ చేసుకున్న వాడివై ఉండాలి, చేసుకున్న దానివై ఉండాలి. దేవుని లేఖనాలు ఏ విధంగా అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయో, దేవుడు ఏ విషయం అయితే నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఏ విషయాలను సరి చేసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో, ఆ విషయాలకు 100% విధేయత చూపించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నీ జీవితము సౌఖ్యముగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ విధేయత కనిపిస్తుందా లేదా అన్నది ఈ మాసంలో, లేకపోతే ఈ సంవత్సరము ప్రశ్నించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఎంతవరకు నువ్వు ఆయన మాటలకు విధేయత చూపిస్తూ ఉన్నావు? 100% విధేయత కదండి. సబ్మిట్ చేసుకుంటున్నప్పుడు అద్భుతం జరుగుతుంది మన జీవితాల్లో. సబ్మిట్ చేసుకోకపోతే కూడా ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. ఆ విషయాలను 1-2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిన విషయాలే అయినప్పటికీ ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలను చదివితే 11 నుంచి 19 వచనాల్లో ఈ విషయం మనకు తెలుసు. క్రీస్తు వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఊరిలోకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఊర్లోకి వెళ్తూ ఉన్నారు ఆయన. వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు క్రీస్తు వారి వద్దకు వచ్చి
దావీదు కుమారుడా కరుణించు అంటున్నారు కదా. ఆయన వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి కదండి. వాళ్ళు బయట ఉన్నారు, అంటే కుష్ఠరోగులు బయట ఉన్నారు, ఊరు బయట ఉన్నారు. వాళ్ళకి గ్రామంలోకి అనుమతి లేదు. అయితే వారి యొక్క బాధను, వారి యొక్క అవసరతను దేవుని ఎదుట వాళ్ళు ప్రత్యక్షపరుచుకొని వాళ్ళు మొరపెట్టుకుంటూ, అయ్యా కరుణించు మమ్మల్ని అని కేకలేస్తూ ఉన్నారు దూరంగా నిలిచి. క్రీస్తు వారు వారి వద్దకు వెళ్ళి మీకు స్వస్థత కలుగునుగాక అనే ప్రార్థన చేయాల. వారు ఏ ఉద్దేశంతో అయితే ఆయన వద్దకు వచ్చారో, ఏ విశ్వాసముతో అయితే ఆయన వద్దకు వచ్చారో అది ఆయన గ్రహించిన వాడే ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు చూపించుకోండి అంటున్నాడు, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అంటున్నాడు. యాజకులకు కనపరుచుకోవాలి అని అంటే కుష్ఠరోగం తగ్గి ఉండాలి. ఆ కుష్ఠరోగులు ఆ పట్టణంలోకి, ఆ గ్రామంలోకి వెళ్ళాలి, కుటుంబంతో కలిసి జీవించాలి అని అంటే కుష్ఠరోగం తగ్గి ఉండాలి, లేకపోతే వాళ్ళకు పర్మిషన్ లేదు. అది ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? యాజకులు కన్ఫర్మ్ చేస్తారు ధర్మశాస్త్రం ప్రకారం కదండి. అయితే క్రీస్తు వారు స్వస్థపరచబడతావు అని చెప్పలేదు, కానీ మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అనే మాట మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఆయన ఉద్దేశంలో మీరు ఆల్రెడీ స్వస్థపరచబడ్డారు అన్నది ఆయన ఉద్దేశం కదండి. అయితే ఇది ఆయన ఉద్దేశము. కానీ కుష్ఠరోగులలో వారిలో ఉన్న ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు? మాకు తగ్గలేదే, ఎలా వెళ్ళి యాజకులకు కనపరుచుకోవాలి అనలా. క్రీస్తు వారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఆయన చెప్పంగానే వీళ్ళు చూపించుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. 14వ వచనంలో, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఈ శుద్ధత ఏ విధంగా వచ్చింది? వాళ్ళు ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డారు? వాళ్ళు అక్కడే నిలబడి, అయ్యా మమ్మల్ని స్వస్థపరచలేదే, మేము యాజకులకు కనపరుచుకోవాలి అని అంటే మేము స్వస్థపరచబడాలి, మా కుష్ఠరోగం ఉండకూడదు, మీరేమో వెళ్ళమంటున్నారు అని అడగలే వాళ్ళు, అని ప్రశ్నించలా కదండి. క్రీస్తు వారి మాటకు విధేయత చూపించి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వారి ప్రయాణంలో వారు శుద్ధత పొందుకున్నారు, వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ఏ మేలు పొందుకోవాలన్నా, ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా మనము చేయాల్సిన మొట్టమొదటి పని విధేయత, కంప్లీట్ సరెండరెన్స్. కంప్లీట్గా మనము ఆయనకు విధేయత చూపించే వారముగా ఉండాలి. అది బయటికి వస్తుంది. నన్ను నేను ఆయన వాక్యానుసారంగా జీవింప చేసుకుంటున్నాను అని అంటే అర్థం ఏంటి అని అంటే, నా హృదయాన్ని భద్రపరుచుకుంటున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే, నా ఆత్మలో నేను వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆత్మీయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన లేఖనాలకు నేను విధేయత చూపిస్తున్నాను అని అర్థం. ఎంత విధేయత చూపిస్తున్నావు? అందులో 1% నీ ఆలోచనలు ఉన్నాయా? కుదరవు. చెప్పింది చెప్పినట్టుగా ఆయన ఏదైతే చెప్పాడో దానిని చెప్పినట్టుగా చేయడానికి, సబ్మిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఆత్మలో వర్ధిల్లుతున్నట్టు కదండి, ఆత్మీయతలో వర్ధిల్లుతున్నట్టు, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నట్టు. అలా జీవించుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు వెంటనే మేలులు జరగకపోవచ్చు, వెంటనే ఆశీర్వాదాలు రాకపోవచ్చు, అన్ని పరిస్థితులన్నీ మారిపోవాలి అని అవ్వకపోవచ్చు, అన్ని పరిస్థితులన్నీ మారిపోతాయి అని అనుకోవడం పొరపాటు. ఎప్పుడు జరుగుతుంది ఇది? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు కదండి. ప్రయాణంలో శుద్ధులయ్యారు వాళ్ళు కదండి. ఈ ప్రయాణంలో వారి విధేయతకు ఆధారం ఏంటి కదండి? ఆత్మీయతలో మనం వర్ధిల్లుతున్నాము అని అంటే మనలో కనిపించాల్సిన లక్షణాలు ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. నేను విధేయత చూపిస్తున్నాను అని అంటే విధేయతకు ఆధారమైనది ఒకటి ఉంటుంది. నేను విధేయత చూపించడానికి ఆధారం ఏంటి? ఆయన మాట యందు నమ్మకము, ఆయన మాట యందు విశ్వాసము కదండి. నాలో విధేయత రావడానికి ఆధారం ఏంటి అని అంటే విశ్వాసము, నమ్మకము, ఆయన మాటే
ఆయనే. ఇవి కనిపిస్తాయి నాకు. చెప్పిన వారెవరు? నా జీవితాన్ని బాగు చేస్తానని చెప్పిన వారెవరు? నా జీవితాన్ని ఆత్మీయతలో నడిపిస్తానని చెప్పిన వారెవరు? ఆత్మలో వర్ధిల్లింప చేస్తానని, అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పిన వారు. ఆ విషయం నాకు అర్థం అవ్వాలి. దాని మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు నేను చూపించేది విధేయత. ఈ రెండు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయిన విషయాలు. విధేయత లేకపోతే నువ్వు విశ్వాసము నీలో ఉండదు. విశ్వాసం ఉంటేనే నువ్వు విధేయత చూపించగలవు. నువ్వు విధేయత చూపిస్తున్నావు అని అంటే నీలో విశ్వాసం ఉంది అని అర్థం కదండి. ఏ ఒకటి లేకపోయినా ఇంకొకటి లేదు. నేను విధేయత చూపించలేకపోతున్నానంటే అర్థం ఏంటి? ఆయన యందు విశ్వాసం లేదు అని, ఆయన ఎవరో నాకు ఇంకా అర్థం కాలేదు అని అర్థం. చెప్పినవాడు ఎవరో నాకు అర్థం కాలేదు అని అర్థం. ఒకవేళ చెప్పిన వాడెవరో నాకు అర్థమైతే, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన వాడెవరో నాకు అర్థమైతే నేను విధేయత చూపిస్తాను కదండి. ఈ రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఆత్మలో వర్ధిల్లుతున్నాను, ఆత్మానుసారమైన జీవితం నాలో ఉంది అని అంటే నీలో ఎంతవరకు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావు? ఇది ప్రశ్న వేసుకుంటే నేను వర్ధిల్లుతున్నానా లేదా అన్నది అర్థమవుతుంది. ఆత్మీయ జీవితం జీవిస్తున్నానా లేదా అన్నది అర్థమవుతుంది. క్రీస్తు వారు నా రక్షకుడు నాకు అర్థమయ్యాడా లేదా అన్నది ఎవరంతకు వారికి అర్థమవుతుంది కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నీలో విధేయత ఉన్నట్లయితే విశ్వాసం ఉంది అని అర్థం. నీలో విశ్వాసం ఉంది అని అంటే విధేయత చూపిస్తావు అని అర్థం. ఇది మొదటి ఒక లక్షణము. విధేయత చూపించకపోతే, విధేయత చూపించారు కాబట్టే వారి జీవితంలో అద్భుతాలు పొందుకోగలిగారు, గ్రామంలోకి ప్రవేశించగలిగారు, కుటుంబంతో సంతోషంగా జీవించగలిగారు కదండి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే విధేయత చూపిస్తూ వెళ్తూ ఉండాలి అంతే. కొద్దిగా దూరం వెళ్ళేంత వరకు అది కనిపించలా, కానీ నమ్మకంతో విశ్వాసముతో ఆయన మాట చెప్పాడు కాబట్టి విధేయత చూపిస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు శుద్ధులయ్యారు. ఇదే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 100% సబ్మిషన్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక ఉదాహరణ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రెండవ రాజులు 5వ అధ్యాయంలో, 2వ రాజులు 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతాను. ఇక్కడ కూడా నీకు మొత్తం చదివేంత టైం ఉండదు కాబట్టి సందర్భం మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఒక సైన్యాధిపతి కనిపిస్తున్నాడు. సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంది కదండి. సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంది. ఆ సైన్యాధిపతి ద్వారా దేవుడు ఒక విజయాన్ని ఇచ్చాడు. ఒక విషయము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనాల్లో సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను కనుక. సిరియన్లు ఇజ్రాయేలీల మీద దండెత్తినప్పుడు తన ప్రజలను వారికి అప్పచెప్పాడు, శత్రువుకు అప్పచెప్పాడు. ఆయన సిరియనులకు అప్పచెప్పాడు. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను పక్షముగా దేవుడున్నాడు, శత్రువు పక్షముగా దేవుడున్నాడు. ఆయన ఆలోచనలు మనకు అర్థం కావు, ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనకు చాలాసార్లు ప్రశ్న వస్తూ ఉండొచ్చు. కానీ ఆయన ఉద్దేశాలు మనం గత వారం నేర్చుకున్నట్టు గుర్తు, ఆయన ఉద్దేశాలు ఆకాశం కంటే ఎత్తైనవి కదండి. మన ఆలోచనలు భూసంబంధమైనవైతే ఆకాశం కంటే ఎత్తైనవి ఆయన ప్రణాళిక. శత్రువు చేతికి తన ప్రజలను అప్పచెప్పాడు, శత్రువు పక్షముగా ఉన్నాడు. ఆయన పని చేస్తే ఎలా చేస్తాడు? సమస్తమును కూడా సమకూడి మేలుగా జరిగిస్తాడు ఆయన. ఆ జరిగించే ప్రాసెస్లో ఆయన నామము ఘనపరచబడాలి. ఆ విధంగా ఆలోచన చేస్తాడు ఆయన. ఆ నామము ఎవరి ద్వారా ఘనపరచబడుతుంది? తన ప్రజల ద్వారా మాత్రమే. మళ్ళీ తన ప్రజల ద్వారానే. ఆయన ఏది చేసినా తన ప్రజల జీవితంలో, తన జనాంగము జీవితంలో ఏది చేసినా వారికి మేలు కలుగుతుంది. వారి ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది, వాళ్ళు కూడా హెచ్చించబడతారు. అది ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం అది.
వారిని శ్రమల గుండా తీసుకువెళ్ళినా, శత్రువుకు అప్పజెప్పిన వారి జీవితంలో దేవుడి కార్యం జరగాలి, వారి ద్వారానే దేవుని నామం మహిమపరచబడాలి కదండి. ఇది ఆయన ప్రణాళిక, అది అర్థం అవ్వాలి. కానీ చాలాసార్లు మనం అర్థం చేసుకోలేము. ఎందుకు? ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మనకు అర్థం కావు అవి. ఆ పరిస్థితులలో మనకు అర్థం కావు, కానీ ఉన్నతమైన ఉద్దేశాలు ఆయనవి. సిరియనులకు జయాన్ని ఇచ్చాడు, ఆ నయమానుకి విజయాన్నిచ్చి తన రాజు దగ్గర హెచ్చింపును కూడా పొందుకున్నాడు కదా, ఘనతను పొందుకున్నాడు, రాజు మెచ్చుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఒక రోగం ఉంది, కుష్ఠరోగం ఉంది. వాళ్ళు వస్తూ విజయాన్ని పొందుకొని వచ్చినప్పుడు ఒక చిన్నదాన్ని కూడా ఇంట్లో పనికి పెట్టుకోవడానికి తీసుకొని వచ్చుకున్నారు. నా సైన్యాధిపతి భార్య వద్ద చిన్నది పనిచేస్తూ ఉన్నప్పుడు కుష్ఠరోగం ఉన్నది అన్న విషయము ఆ అమ్మాయికి తెలిసింది. ఆ అమ్మాయి ఊరికే ఉండలా కదండి. ఎవరు? ఆ చిన్నది ఊరికే ఉండలా. ఎక్కడుంది ఆ చిన్నది? శత్రు దేశంలో ఉంది, బానిసగా ఉంది, కానీ ఊరికే ఉండలా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నువ్వు నేను మనము ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ హృదయము ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఎవరి యందు విశ్వాసం ఉంచావు, ఎవరిని వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆ చిన్నదానికి అర్థమైంది కదండి. దేవుడు అంటే సంపూర్ణంగా ఆ చిన్నదానికి అర్థమయ్యి ఉండకపోవచ్చు, కానీ ఒక్క విషయం అర్థమైంది. నా దేశంలో ఉన్న నా ప్రవక్త ఈ రోగాన్ని పోగొట్టగలడు అనే విషయం అర్థమైంది. నా ప్రవక్త దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, నా ప్రవక్త జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అనే విషయం మాత్రం ఆ చిన్నదానికి అర్థమైంది కదా. నా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఈ రోగం పోతుంది, నా యజమానుని రోగం పోతుంది, శత్రువు అతను కదండి, బానిసగా బ్రతుకుతుంది ఆ చిన్నది. ఏ విషయాలు ఆలోచించట్లా, అయినప్పటికీ మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశము ఆ చిన్నదాని విషయంలో. చెప్పకుండా ఉండలేకపోయింది తన దేశం యొక్క గొప్పతనం, చెప్పకుండా ఉండలేకపోయింది ప్రవక్త యొక్క గొప్పతనం. దేవుని కార్యాలు జరగాలి అని అంటే, ఎదుటి జీవారి జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అని అంటే, నీకు ఉండవలసిన మనస్సు ఎప్పుడు మేలు చేసేవాడిగా, మేలు చేసే దానవుగా ఉండాలి. నీ ద్వారా కార్యము జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. శత్రువుకి ఎందుకు అప్పచెప్పాడో ఇజ్రాయేలీయులను, మరి ఆ చిన్నదాని ద్వారా దేవుని నామం ఎంత అద్భుతంగా గణపరచబడింది అక్కడ కదండి. ఊరికే ఉన్నాడా నయమాను? తర్వాత మొత్తం రాజుకు పోయి చెప్పాడు కదా. రాజుకు చెప్పినప్పుడు ఆ ప్రాంతం అంతా తెలిసిపోతుంది కదా. అధికారుల వద్ద దేవుని నామం ఘనపరచబడింది కదా. ఎలా? ఆ చిన్నది చేసిన చిన్న ఒక పని ద్వారా. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అంటే అర్థం ఏంటి? ఆత్మలో వర్ధిల్లుతున్నాను అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నా ఆలోచన అంతా నా దేవుణ్ణి మహిమార్థమై జీవించడమే, నమ్మకంగా జీవించడమే. అవకాశం వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోవడమే, అవకాశం వచ్చినప్పుడు మేలులు చేసుకుంటూ వెళ్ళడమే. ఆ అవకాశాన్ని దేవుడిస్తాడు మనకి, ఏ విధం చేతనైనాను దేవుడిస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత, గ్రహించవలసిన బాధ్యత నీది, నాది, మనది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పుడు అద్భుతంగా దేవుని నామము మహిమపరచబడుతుంది నీ ద్వారా కదండి. ఇది కదా దేవునికి కావాల్సిందే. చిన్నది చేసిన చిన్న పని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. అయ్యా నేను అక్కడికి వెళ్ళాలి, ఉత్తరం రాసి ఇచ్చాడు. ఇదిగో నా సేనాధిపతి వస్తున్నాడు అని రాజుకు ఉత్తరం రాసిస్తే, రాజు దగ్గరికి వెళ్తే రాజు బట్టలు చించుకుంటున్నాడు. నేనేమన్నా దేవుణ్ణా రోగం మాన్పించడానికి? నాకెలా సాధ్యమవుతుంది అంటే ఏదో విధం చేత గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా సిరియా రాజు అని ఆ రాజు ఎంతగానో బాధపడ్డాడు, ఇజ్రాయేలీల రాజు. ఆ విషయము ఎలీషా గారికి తెలిసింది. ఎలీషా గారు నయమానును పంపించమని చెప్పాడు. నయమాన్ వచ్చి ఎలీషా ఇంటి ముందర ఆగినప్పుడు, రథముతో ఆగినప్పుడు ఎలీషా గారు చెప్తాడు, వెళ్ళి యోర్దానులో
10వ వచనంలో, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. కదండి, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటే ఆయననేమో బలంతో వచ్చాడు, రథం మీద వచ్చాడు. ఆయననేమో ఆయన ఎవరు? ఆయన ఇప్పుడు ఇజ్రాయేలీయులను జయించిన వాడు కదా, అధికారంలో ఉన్నవాడు. అలాంటి వాడు వచ్చి అక్కడ నిలవబడితే ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? ఎలీషా వచ్చేసి తన ఒంటి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడేమో అని అనుకున్నాడు. మనం చేసే ఆలోచన ఒక రకంగా ఉంటుంది, దేవుని ఆలోచన ఒక రకంగా ఉంటుంది. మన జీవితంలో మేలును దేవుడు ఏ విధము చేతనైనను తీసుకురావడానికి ఇష్టపడతాడు. ఏ విధము చేతనైనను ఆయన మేలులే చేయడానికి ఇష్టపడతాడు. అయితే మేలులు చేయడానికి, మేలులు పొందుకోవడానికి మన హృదయము సిద్ధంగా ఉండాలి, మన ఆలోచన సిద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన సిద్ధంగా ఉండాలి. కానీ నయమాను అనుకున్నట్టుగా అక్కడ జరగల. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అది జరగల. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన పరిస్థితులన్నీ అనుకూలపడి జరగవు కదండి. దేవుడు ఏ విధంగా మేలుల చేత తృప్తిపరచాలో ఆయనకు తెలుసు. అది ఆయన ఉద్దేశ ప్రకారం ఉంటాయి, మన ఉద్దేశ ప్రకారం ఉండవు. కానీ నయమాన్ అనుకున్నాడు ఈ విధంగా జరుగుతుంది అని అనుకున్నాడు, అలా జరగల. అసలు ఎలీషా దగ్గరికి కూడా రాలా, చూడలా కదండి. కోపం వచ్చింది. మా ఊర్లో లేవనుకున్నారా నదులు? మా ఊర్లో లేవా నీళ్లు మునగడానికి? కోప్పడ్డాడు. మీ ఊర్లోనే వచ్చి మునగాల నేను? కోపంతో వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తి మాట్లాడాడు, అయ్యా ఏం చెప్పాడు? నువ్వు గొప్ప పని చేయమంటే చేయవా? చిన్న పనే కదా చెప్పాడు, మునగొచ్చు కదా అని అన్నప్పుడు తగ్గించుకొని వెళ్ళి 7 మార్లు మునిగినప్పుడు 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయెను. నయమాను చేసిన పని ఏంటి? సరే తగ్గించుకున్నాడు. తగ్గించుకొని పోయి 7 మార్లు మునిగాడు. మొదటిసారి మునిగాడు, శుద్ధుడయ్యాడా? రెండోసారి మునిగాడు, శుద్ధుడయ్యాడా? అవల. మూడోసారి మునిగాడు, శుద్ధుడవ్వల. 4, 5, 6 సార్లు మునిగాడు, శుద్ధుడవ్వల. తన హృదయంలో ఏం ఆలోచన వచ్చి ఉంటుంది? ఎన్నిసార్లు మునిగినా శుద్ధుడు కాని వాడిని 7 సార్లు మునిగితే అవుతానా అని ఒకవేళ ఆలోచన చేసి 6 సార్లకే బయటకు వచ్చిన్నాడు అనుకుందాం. శుద్ధత వచ్చి ఉండేదా ఆ వ్యక్తి జీవితంలో? మేలు జరిగి ఉండేదా ఆ వ్యక్తి జీవితంలో? ఖచ్చితంగా జరగదు. 6 సార్లు మునిగినప్పటికీ జరగదు. అందుకనే కంప్లీట్ 100% విధేయత అన్నది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యం. 7వసారి మునిగి లేచినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి జీవితంలో మేలు జరిగింది. 7 అనేది కంప్లీట్నెస్కి సాదృశ్యంగా ఉందనే విషయం మనకు తెలుసు. 100% నువ్వు విధేయత చూపిస్తేనే నీ జీవితంలో మేలులు పొందుకోగలవు. నా జీవితంలో మేలులు పొందుకోగలను. నేను విధేయత చూపిస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? నాలో విశ్వాసం ఉంది అని అర్థం. నాకు విశ్వాసం ఉంది అని అంటే నా హృదయాన్ని నేను కాపాడుకుంటున్నాను అర్థం. అంటే నేను ఆత్మలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను అని అర్థం. ఒకదానికొకటి లింక్ అయి ఉంటున్నాయి. మన ఆత్మీయ జీవితము ఏ విధంగా మన ప్రయాణం సాగుతుంది అంటే దీని ప్రకారం మాత్రమే వెళ్ళాలి, వేరే విధంగా వెళ్ళలేదు. ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిన లక్షణాల చేత మన ఆత్మీయత బయటపడుతుంది. 7 సార్లు మునిగితేనే శుద్ధి చేయబడ్డాడు. 100% నీ ఆలోచనల మీద ఆధారపడకుండా నువ్వు జీవించే ప్రయత్నం చేస్తే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నట్టు కదండి. ఇది మన జీవితంలో జరగాలి. ఆ నయమాను ద్వారా ఏమన్నాడు? అప్పటిదాకా గర్వంగా మాట్లాడిన నయమాను ఏం మాట్లాడుతున్నాడు అప్పుడు? 15వ వచనంలో, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతన్ని ముందర నిలిచి చిత్తగించుము. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్గా ఆయన వద్దకు వచ్చి ముందర నిలిచాడు, బయట నిలవల్లా. ఇప్పుడు ఇంతకుముందు బయట నిలవబడ్డాడు అహంకారంతో. నేను జయించిన వాణిని వచ్చాను, బలంతో వచ్చాను బలంతో వచ్చాను. ఆ విధంగా దేవుని కార్యం జరగదు మన జీవితంలో కదండి.
నయమానుకున్న ఆ లక్షణాల చేత ఒకవేళ మేలులు పొందుకోవాలనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా జీవితకాలం అంతా ఆ రోగము అలాగే ఉండేది అతని జీవితంలో. ఎప్పుడైతే తగ్గించుకునే ప్రయత్నం చేశాడో, తగ్గింపు ఏమర్థమవుతుంది మనకి? ఇంకొక లింక్ వచ్చింది కదా ఇక్కడ, ఇంకొక లక్షణం బయటకు వస్తుంది. నేను ఆత్మలో వర్ధిల్లుతున్నాను అని అంటే కనిపించాల్సిన లక్షణాలు విధేయత, విశ్వాసము, తగ్గింపు. ఇవి ఆటోమేటిక్గా కనిపించే లక్షణాలు. వీటి ద్వారానే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావా లేదా అన్న విషయం అర్థమవుతుంది. ఈ లక్షణాలు కనిపించకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము వర్ధిల్లట్లేదు అని మనల్ని మనమే పరీక్షించుకోవచ్చు, మనల్ని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. తగ్గింపు జీవితం, అప్పుడే స్వస్థపరచబడ్డాడు. తగ్గించుకొని 7 మార్లు మునిగితే, తగ్గించుకొని విధేయత చూపిస్తే స్వస్థత వచ్చింది కదండి. ఇప్పుడు వెళ్ళి చిత్తగించుము, మాట తీరు ఎలా ఉంది? మేలులు పొందుకున్నాడు. పోదు కుదరదు అన్న ఆ వ్యక్తి యొక్క రోగం తగ్గిపోయింది కదండి. ఎలా తగ్గిపోయింది? ఈ విధంగా మాత్రమే సాధ్యమవుతుంది. చిత్తగించుము, ఇజ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎంత అద్భుతమైన మాట అండి. ఇంతకుముందు మాట్లాడిన మాట కాదది, ఇంతకుముందు ఉన్న గర్వం కాదది. దేవుని కార్యము చూశాడు, విధేయతలో ఉన్న అద్భుతం చూశాడు, తగ్గింపులో ఉన్న అద్భుతాన్ని చూశాడు. మీ దేవుడు తప్ప లోకంలో ఇంకొక దేవుడు లేడు. ఇది జరగాలి ఒక వ్యక్తి జీవితంలో. మహిమపరచబడాలి ఆయన నామము, ఘనపరచబడాలి ఆయన నామము. ఒక కారణము ఇజ్రాయేలీలను ఒకవేళ అప్పగించాడేమో దేవుడు తన నామమును ఘనపరచుకోవడానికి. ఒక చిన్నది చేసిన చిన్న పని ద్వారా దేవుడు ఎంతగా ఘనపరచబడ్డాడు, ఎంతగా హెచ్చించబడ్డాడు. నువ్వు చేసే పని చిన్నదే అయి ఉండొచ్చు కదా, చాలా చిన్నదై ఉండొచ్చు. అది నీకు చిన్నదిగా అనిపిస్తుందేమో. ఆ పనిలో దేవుడి ఉద్దేశాలు దాచబడ్డాయి. ఆ పనిని దేవుడు నీకు అప్పచెప్పాడు అని బాధ్యతగా తీసుకున్నావు కాబట్టి ఆయన నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ చిన్నది ఎంత ఘనపరచబడి ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు నయమాను ఏం చేసి ఉంటాడు? ఆ చిన్నదాన్ని ఏ విధంగా చూసుకొని ఉంటాడు తర్వాత కదండి. ఒక్కదానికి ఒకటి కార్యాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక్క విధేయత ద్వారా, మనం చేసే ఒక్క చిన్న పని ద్వారా అందరం కలిసి చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో నా దేవుని నామము ఘనపరచబడాలి అనే ఆలోచన ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నీ జీవితంలో మేలులు పొందుకోవడం మాత్రమే కాదు, నువ్వు చేస్తున్న ఆ చిన్న పని అనేక మందిలో దేవుని కార్యం జరిగేలా చేస్తుంది. నయమాను వెళ్ళి రాజుకు చెప్పి ఉంటాడు. రాజు వెళ్ళి దేవుని నామమును ఘనపరచడం ద్వారా మరి అందరూ యోర్దానుకు లైన్ కట్టుకున్నారేమో మరి తర్వాత మనకు తెలియదు కదండి. దేవుడు హెచ్చించబడ్డాడు, దేవుని నామం ఘనపరచబడింది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సంవత్సరం నేను ఆత్మలో వర్ధిల్లాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మలో వర్ధిల్లాలి అని అంటే నీ కొరకే, అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండడానికే, అన్ని విషయాలలో సుఖంగా సంతోషంగా జీవించడానికే, ఆ జీవితం ద్వారా దేవుడు నామం ఘనపరచబడడానికే.